అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన రెడ్డి బనగానకపల్లెకు వచ్చినప్పుడు స్థానిక క్యాంపు కార్యాలయంలో తమ సమస్యల విషయమై ఆయనను కలిసిన ప్రజలను సమస్యలు విని వాటి పరిష్కారానికి అప్పటికప్పటికే అధికారులకు ఆదేశాలు ఇస్తూ ముందుకెళ్తున్నారని గతంలో పలు వీడియోల్లో మనం చెప్పుకోవడం జరిగింది. అయితే తనను కలిసిన ప్రజలు సమస్యలు చెప్పే విషయంలోనే కాకుండా ఒక వికలాంగ యువకుడు వాట్సాప్లో పేర్కొన్న సమస్యకు కూడా స్పందించిన బీసీ జనార్దన రెడ్డి వెంటనే ఆ మేరకు స్పందించి క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారానికి వెళ్ళడం ఈ సందర్భంగా ప్రాధాన్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. బనగానపల్లి పట్టణంలో వీధుల్లో మురికి నీరు నిల్వ ఉండడం ద్వారా దుర్వాసన రావడంతో పాటు తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానిక వికలాంగ యువకుడు బోయ నవీన్ వాట్సాప్లో పంపిన వీడియోను చూడటం జరిగిందని బీసీ జనార్దన రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెంటనే ఈరోజు ఆయా వీధుల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించినట్లు బీసీ జనార్దన రెడ్డి వివరించారు. వీధుల్లో పందులు స్వైర విహారం చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి రావడం జరిగిందని బీసీ జనార్దన్ రెడ్డి ఆ ప్రకటనలో వివరించారు. వారం రోజుల్లో ఆయా వీధుల్లో పందులు ఎక్కడా కనిపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే స్థానికంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అతి త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువ నిర్మాణం చేపడతామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నేను 4-5 రోజులు కానీ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఏం చూసుకోలేదు. టైం తీసుకుని మీరు వచ్చి చెక్ చేసుకొని టెంపరీగా ఈ కొద్ది రోజులు వర్షాకాలం పోయేటప్పుడు వీళ్ళకి ఇబ్బంది రాకుండా చేయడం ఒకటి మీరు ప్లాన్ చేసుకోండి. పర్మనెంట్గా మనకి ఎక్కడ తీసుకుపోవాలంటే ఏమైతుందంటే మీకు ఒక్క కాలువ కడితే కాదు, ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి దూరం. ఎక్కడ పోవాలో మాకు అసలు మీరు ఏం చేస్తారు? అయిపోతాయి ఏం సుఖండవు మళ్ళా 10 అడుగులు ఇచ్చగానే నీకు నీళ్ళు లేకుండా